మంచిది. అందరికీ వందనాలండి. ప్రభు కృపను బట్టి మరి ఒక వారం మనం ప్రభు నామాన్ని స్తుతించి గణపరిచేటువంటి కృపను ప్రభు మనందరికీ అనుగ్రహించారు. దాన్ని బట్టి ప్రభువుని మనం ఎంతగానో స్తుతించాలి. అలాగే సంఘ పెద్దలు రమేష్ గారు గడిచిన 2 వారాలు మరి కాలుకి కొంత గాయమవుట చేత రాలేకపోయారు. మరి ఈ వారం మనందరితో కలిసి ఆరాధించేటువంటి కృపను ప్రభు వారికి ఇచ్చిన విధానాన్ని బట్టి మరి ప్రభువుకు మనం స్తుతించాలి. అలాగే అందరూ వారిని గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా కాలు వాపు ఉంది, ఇంకా కొంత పూర్తి గాయం మరి కట్టబడగలుగుటకు అందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. మంచిది. మధ్యాహ్న కాలపు సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని లేఖన భాగాలను చదువుకుందాము. దయచేసి యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో ఇలాగూ సెలవిచ్చెను. ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలవబెట్టుడని వారిని ఆజ్ఞాపించు. దేవుడి కొద్ది మాటలు దీవించిన రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి తలలో ఉంచి. పరిశుద్ధుడైన మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో ఇంతవరకు ఆరాధన అంతట్లో కూడా మీరే తోడుగా ఉండి మా హృదయ లోతుల్లో నుండి సర్వమహిమ ఘనత మీరే పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. అలాగనే మా ప్రభువా, ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి. వాటిల్లో ఉండేటువంటి సత్యాలను గ్రహించేటువంటి జ్ఞానమును పరిశుద్ధాత్మని యొక్క నేర్పు ద్వారా మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలకు మీరే అనుగ్రహించండి నాయన. మనుషుడును నేను కనబడక నాయన మీ యొక్క ఆత్మ నడిపింపు ద్వారా మా జీవితాలను కట్టేటువంటి ఆ యొక్క దివ్య మాటలను మీరే మాకు తెలియచేదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇంకోసారి ఆమెన్ చెప్పండి అందరూ. ఇంకోసారి చెప్పండి. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పుంటాను మీకు ఆమెన్ ఇంత గట్టిగా చెప్పండి అనేసి? ప్రతి వారం చెప్పించుకుంటారు కనుక చిన్నపిల్లలు ఏం కాదు, అందరూ తెలిసినటువంటి వారే కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఈసారి ఎవరు ప్రార్థన చేసినా కానీ ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఆమెనని గట్టిగా పలకండి. కనుక మరలా చెప్పించుకోవద్దు. మంచిది. మనం చదువుకున్నటువంటి వచన భాగాల్లో ఇక్కడ యెహోవా దేవుడు మోషే తరువాత యెహోషువను నియమించి తన ప్రజలను నడిపించేటువంటి బాధ్యతను అప్పగించినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే. అయితే మరి వారు ప్రయాణించి ఆ యొక్క వాగ్దాన దేశము అనగా దేవుని ద్వారా అనేక సంవత్సరాలుగా వారికి వాగ్దానం చేయబడి వారికి ఏదైతే ఒక గిఫ్ట్గా అందిస్తానని దేవుడు తెలియచేశాడో ఆ యొక్క దేశంలోనికి అడుగు పెట్టేటువంటి ఇంకా ఒక అడుగు దూరంలో వీరున్నారు. అయితే మరి కొన్ని సూచనలు వారు అడుగుపెట్టక మునుపు మరి ఆ ప్రజలకు దేవుడు తెలియచేస్తున్నట్లుగా ఇక్కడ మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. చూడండి ఏమంటున్నాడో, జనులందరూ యోర్దాను దాటుట తుదముట్టిన తరువాత అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అనగా 3వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే వారు షిత్తీము అనబడినటువంటి ప్రాంతము నుండి బయలుదేరి వారు వచ్చారు. 3 రోజులు వారు పాలెంలో మరి ప్రయాణించిన తరువాత
ఆ యొక్క స్థలములోనికి వచ్చి నిలిచిన తర్వాత దేవుడు వారిని సమావేశపరచమని చెప్పి యెహోషువకు తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రజలందరూ ప్రయాణించి వచ్చారు. ప్రయాణించి వచ్చినటువంటి వారిని నీవు సమావేశపరిచి వారికి కొన్ని విషయాలు తెలియచేయి అని చెప్పి అంటూ ఉంటున్నాడు. ఏంటి ఆ యొక్క విషయాలు అనంటే, తమను తాము పరిశుద్ధపరుచుకొనవలెను అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. వారు ప్రయాణించినటువంటి ప్రయాణము చివరి మజిలీకి వారు చేరుకున్నారు గనుక, మరి అంతమునకు వారు చేరుకున్నారు గనుక తమ యొక్క ఆత్మీయ జీవితాలను, తమ యొక్క ప్రవర్తనను, తమ యొక్క నడవడికను పరిశుద్ధపరుచుకోవాలి. అనగా నా దృష్టిలో వారు ఒక పవిత్రమైనటువంటి జీవిత విధానాన్ని వారు మరి క్రమపరుచుకోవాలని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. దాని అర్థం ఏంటంటే, మరి మన భాషలో చెప్పాలంటే ఘాటుగా, సూటిగా, నాటుగా, మరి మీకు అంత తేటగా చెప్పగలిగినటువంటి వాడిని ఇక్కడ నేనే కాబట్టి మరి మీకు సూటిగా చెప్పాలంటే, ఇంతవరకు తిరిగిన తిరుగుడు చాలు, ఇంతవరకు నడిచిన పాపపు నడవడిక చాలు, ఇంతవరకు లోకపు మార్గములో తిరిగినటువంటి ఆ యొక్క ప్రవర్తనను చాలించి ఇకనైనా దేవునికి సరిపోయినటువంటి విధానంలో మిమ్మల్ని మీరు క్రమపరుచుకోండి అనేది అక్కడ యెహోషువ ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వారే. అయితే ఏర్పాటు చేయబడినటువంటి వారు దేవునికి సరిపోయినటువంటి జీవిత విధానాన్ని జీవించాలి. మనస్సు మారినటువంటి జీవిత విధానాన్ని మీరు జీవించాలి. అదే అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో తెలియచేస్తూ ఉంటాడు. మీ మనస్సు మారి, చెప్పండి, నూతన పరచబడుట వలన. గనుక మనస్సు మారాలి. ఆ గడిచినటువంటి మజిలీ, ఆ గడిచినటువంటి ప్రయాణము, గడిచినటువంటి వాట్ ఎవర్ ద ట్రావెల్ విచ్ యూ హ్యాడ్ గాన్ త్రూ, ఆ యొక్క ప్రయాణమంతట్లో కూడా మీ యొక్క ప్రవర్తనను మీరు మరొకసారి చూసుకునేటువంటి అవకాశాన్ని దేవుడిక్కడ ప్రజలకు ఇస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అనగా మనసును దేవుని మీద కేంద్రీకరించుకోవాలి. గుడికి వచ్చినంతటి మాత్రాన మనసు ఒక దగ్గర ఉంటుందని ఎవరు కూడా చెప్పలేం. మనసు రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడికైనా కానీ అది సంచరించేస్తూ ఉంటుంది. పాటలు పాడుతున్నది సంచరిస్తుంది, వాక్యం వింటున్నా సంచరిస్తుంది, మరి ఆరాధన చేస్తున్నది సంచరిస్తుంది. మనసు మనము నియంత్రించుకోవలసినటువంటి అవసరత ఉన్నది. మరి దానిని చేయజాలటం అనేది మానవునికి అసాధ్యమైనటువంటిది. కానీ దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు ఏంటంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోవటం వలన, మీ మనసు మారి రూపాంతరము చెందటం వలన, మీరు ఒక నూతనమైనటువంటి ప్రవర్తనను మీరు ఆపాదించుకోవటం వలన మీరు ఒక మంచి యోగ్యమైనటువంటి స్థితిని మీరు దేవునిలో మరి క్రమపరుచుకోవచ్చు అనేది ఇక్కడ యెహోషువ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే ఈ నేటి క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నటువంటి మనము వాక్యము ద్వారా మనల్ని మనం శుద్ధీకరించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఎందుకంటే సంఘమునకు దేవుడు అలాంటి స్థితిని ఇచ్చాడు. సంఘమునకు దేవుడు అలాంటి యోగ్యతనిచ్చాడు. సంఘమునకు దేవుడు అలాంటి పరిస్థితిని ఆయనే స్వయంగా కల్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27, 5:27. పురుషులారా అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను, ఏమంటున్నాడు, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యమనబడినటువంటి ఉదక స్నానము చేత దానిని, అనగా సంఘమును, మనల్ని రక్షించబడినటువంటి మనలను పవిత్రపరిచి
దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇది యేసుక్రీస్తు వారు స్వయముగా మానవుణ్ణి ప్రేమించి సంఘాన్ని స్థాపించటం కొరకు చేసినటువంటి బలియాగము, సంఘాన్ని స్థాపించటం కొరకు ఆయన చేసినటువంటి క్రియ. గనుక దేవుడు అందరినీ ప్రేమించాడు, కానీ ఆయన ప్రేమను తిరస్కరించినటువంటి వారిని ఆయన కూడా తిరస్కరిస్తాడు. ఆయన అందరినీ ప్రేమిస్తాడని అనుకోవటానికి వీలు లేదు. ఆయన అందరూ ఏర్పాట్లో ఉన్నారు కనుక అందరినీ ఆయన స్వీకరిస్తాడు అనుకోవటానికి వీలు లేదు. ఎవరైతే ఆయన నామాన్ని ఒప్పుకుంటారో, ఎవరైతే ఆయన తమ యొక్క హృదయంలోని స్వీకరించుకుంటారో, ఎవరైతే ఆయన రక్తము ద్వారా శుద్ధీకరించబడి ఆయన సంఘంలో చేర్చబడి మరి ఉంటారో, అట్టి వారిని దేవుడు ప్రేమిస్తాడు, ఆయన స్వీకరిస్తాడు అనేది మనం గమనించాలి. దాంట్లో మరి మనం పాలిభాగస్థులంగా ఉన్నందుకు మనం ఆనందించాలి. గనుక ఆ మనసును దేవుడే స్వయంగా రూపాంతరపరచటానికి ఆయన బలియాగముగా తను తాను సమర్పించుకున్నాడు. గనుక మనము ఏ ముడతైనను కలంకమైనను కల్మషమైనను ఏది కూడా లేక పరిశుద్ధమైనటువంటి దేవునికి మహిమ కలిగినటువంటి సంఘముగా ఉండాలి. నేడు అనేక సంఘాలను మనం లోకంలో చూస్తే మహిమ తెచ్చేటువంటి సంఘాలుగా అవి ఉండట్లేదు. పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవాలనేటువంటి సంఘాలే నేడు ఎక్కువైపోతుంటా ఉంటాయి. కానీ సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు తమ యొక్క హృదయాలలో నుండి దేవునిని మహిమపరచాలని, ఆరాధించాలని, స్తుతించాలని, గణపరచాలని, ఆయనను సేవించాలని, ఆయనను సేవించేటువంటి ఆ క్షణాన్ని తమ యొక్క హృదయ లోతుల్లో నుండి అనుభవించాలనేటువంటి వారు నేడు ప్రపంచవ్యాప్తంగా అతి కొద్ది మందిగా ఉంటున్నారు. ఎక్కువ మంది ఉండట్లేదు. దానికి కారణము వారి మనసు దేవుని మీద లేదు. వారి యొక్క ప్రవర్తన లోకంలో ఉన్నది, వారి యొక్క ఆలోచన లోకంలో ఉన్నది, వారి యొక్క క్రియలన్నీ కూడా లోకానుసారంగా ఉంటున్నాయి. తద్వారా దేవునికి యోగ్యకరమైనటువంటి జీవితాన్ని వారు జీవించట్లేదు. ఇక్కడ దేవుడు మరి ఒకసారి ఇంకొక అడుగు దూరంలో మీరున్నారు. ఇంతవరకు మీరు ప్రయాణించినటువంటి ప్రయాణం అంతా కూడా ముగిసిపోవటానికి ఇంకొక అడుగే దూరం. యోర్దాను దాటితే దే విల్ ఎంటర్ ఇంటు ద ప్రామిస్డ్ ల్యాండ్. యోర్దాను దాటి వెళ్ళిపోయారంటే వారికి దేవుడు అనేక సంవత్సరాలుగా వారు ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ప్రవేశించక మునుపు ఒకసారి ప్రజలందరినీ కూడా నీవు పిలిచి తమ్మును తాము పరిశుద్ధపరుచుకోమని చెప్పు అని అంటా ఉంటున్నాడు. అలాగైతే నేడు కూడా రక్షించబడినటువంటి సంఘము, సార్వత్రిక సంఘము, పరిశుద్ధులైనటువంటి బిడ్డలు ఇంకొక అడుగు దూరంలోనే మనం ఉన్నాం పరలోక రాజ్యానికి చేరటానికి. ఇంకా కొన్ని క్షణాల దూరంలోనే మనం ఉంటున్నాం. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో ఎరగనటువంటి కాలాల్లో మనం ఉంటున్నాం. ఆ విషయం నేను ప్రతి వారం చెప్తానే ఉంటున్నాను. గడిచిన వారం హమాస్ మీద, హౌతీల మీద భయంకరమైనటువంటి మిజైల్స్ను అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఎర్ర సముద్రంలో వారు అటాక్ చేశారు. షిప్స్ను వారు టార్గెట్ చేసుకున్నారు. అంటే వీరు ఇరాన్లో నివసించకుండా ఈ యొక్క ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ఆ యొక్క సీలోకి వెళ్ళి, సముద్రంలోనికి వెళ్ళి షిప్స్లో దాక్కున్నారు. ఇది కనిపెట్టినటువంటి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మరి వారు ఏం చేశారంటే, అక్కడ వారు ఉన్నటువంటి టార్గెట్స్లో వారి యొక్క మిజైల్స్ను వేసి వారిని హతమారుస్తూ ఉంటున్నారు. ఇంకా జరుగుతూ ఉంది, ఇంకా ముగిసిపోలేదు. కనుక ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఇందాక సహోదరులు చెప్పారు కదా, ప్రకటనలు చెప్తా కూడా మన చుట్టూ జరిగేటువంటి పరిస్థితులు అనానుకూలముగా మనకు ఉన్నట్టు ఉన్నా కానీ సంఘానికి అది అనుకూలమైనటువంటి వాతావరణం. రక్షించబడినటువంటి విశ్వాసులకు ఎత్తబడటానికి ఇవన్నీ కూడా సూచనలు అనేది మనం గమనించాలి. అలాగైతే మనల్ని మనం చివరి మజిలి ప్రభువు దగ్గరకు ప్రత్యక్షం కాబోయేటువంటి ఆఖరి ఘట్టాల్లో మనం ఉంటున్నాం గనక మన జీవితాలను, మన ఘటాలను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మన ఆత్మీయతను మనల్ని మనం సవరించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అయితే వీరు ప్రయాణించినటువంటి ప్రయాణం అంతా కూడా చివరి మజిలీకి వచ్చింది. పాత తరం ఎంతో గతించిపోయింది. సున్నతి పొందినటువంటి వారే, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వారే, మోషే నాయకత్వంలో ఎదిగినటువంటి వారే అయినప్పటికీ కూడా దేవుని మాటకు అవిధేయులవుట చేత దే వర్ స్టిఫ్ నెక్కెడ్ పీపుల్. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆయా సమయాల్లో వారిని హతమార్చి వేశాడు. అందరూ రాలేకపోయారు ఆ చివరి ఘట్టము వరకు. ఓల్డ్ జనరేషన్ అంతా కూడా గతించిపోయింది. నేడు క్రొత్త జనరేషన్ పుట్టుకొని వచ్చింది ఇశ్రాయేలీయుల యొక్క సంతానములో.
మనలో మనం ఒక మాట చెప్పుకుందాము, వీరు ఎంత ద్రోహులైనా కానీ, వీరు ఎంతగా దేవునికి తిరుగుబాటు చేసినా కానీ, వీరు ఎంతగా మొండి వైఖరి చూపించినటువంటి వారైనా కానీ, దేవుడు మాత్రం వారి సంతానాన్ని ఉత్పత్తి చేయటం మానివేయలేదు. పాత తరం గతించిపోతా ఉన్నా, ముసలివారు చనిపోయే వాళ్ళు చనిపోతూ ఉన్నా, క్రొత్త తరం వీరి అవిధేయతను బట్టి దేవుడు వారిని శపించక, దేవుడు వారి మీద వాత్సల్యతను కనుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రొత్త తరం తర్వాత క్రొత్త తరం పుడతానే ఉన్నారు. వారి సంతానం అరణ్య ప్రాంతం అంతా కూడా 40 సంవత్సరాలు వారి యొక్క సంతానము ఉత్పత్తి అవుతానే వచ్చింది. అది దేవుని యొక్క దీవెన. దానికి కారణం ఆయన యొక్క కరుణ, దానికి కారణం ఆయన యొక్క జాలి, దానికి కారణం ఆయన యొక్క వాత్సల్యత. కీర్తనకారుడు ఒక చక్కటి మాట అంటాడు. 30వ కీర్తన 5వ వచనం, 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రము ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతా. ఏ కాలం అంట? ఒక సమ్మర్ సీజన్ కాదు, వింటర్ సీజన్ కాదు, రెయినీ సీజన్ కాదు. ఆయుష్కాలమంతటి వాత్సల్యత కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. అలాంటి ప్రభువుని మన రక్షకుడిగా మనం కలిగి ఉంటున్నాం. అలాంటప్పుడు మరి అంతగా కరుణ చూపించగలిగినటువంటి ప్రభువును మనం మరింతగా సేవించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. బికాస్ హీ ఈస్ ఫెయిత్ఫుల్ ఆఫ్ హిజ్ కవెనెంట్. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము పట్ల ఆయన నమ్మకత్వాన్ని వహించేటువంటి ప్రభువు అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక తిప్పండి, అక్కడ ఇంకో మాట అంటున్నాడు. 5:24 తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగునా చేయును. ఏం చేయును? చదవండి. పవిత్రమైన ముద్దు పెట్టుకొని గనుక నమ్మకమైనటువంటి దేవుడు మన జీవితాలను ఒక పత్రికలుగా ఈ లోకంలో నిలవబెట్టాడనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ నమ్మాలి. గనుక అలాంటి నమ్మకత్వపు దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటుండగా మన జీవితాలు కూడా ఆయనకు యోగ్యకరమైనటువంటిదిగా, ఆయన అంగీకరించేదిగా, ఆయనకు మనల్ని మనం అర్పించుకునేటువంటి విధానంగా మనము జీవించవలసినటువంటి వారమైంటున్నాం. అలాగుండాలి అని అంటే ఇక్కడ యెహోషువ పిలుపునిస్తున్నట్లుగా ఏం కావాలి? మనకు పరిశుద్ధత అనేది కావాలి. ఒకసారి క్రీస్తు రక్తంలో శుద్ధీకరించబడుట ద్వారా పరిశుద్ధత అనేది మనం సంతరించుకున్నాం. అది మన ఆత్మలకు జోడించబడింది. కానీ అనుదినమైనటువంటి పవిత్రత, మన హృదయాలు పరిశుద్ధం, మన మనస్సు పరిశుద్ధం, మన కనులు పరిశుద్ధం, మన చేతులు పరిశుద్ధం, మన కాళ్ళు పరిశుద్ధం, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన విధానము ప్రతి రక్షించబడినటువంటి క్రైస్తవునిలో ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది ప్రియులారా. కీర్తనకారుడు 51వ కీర్తనలో 10వ వచనంలో తెలియచేస్తూ ఉంటాడు, శుద్ధ హృదయము నాకు కలుగా చేయుము. పాట కూడా ఉంది కదా, పాడండి. శుద్ధ హృదయం కలుగా చేయుము. చాలండి. గనుక కీర్తనకారుడు దావీదు దేవుని యొక్క వాత్సల్యత కొరకు కోరుకుంటా ఉంటున్నాడు. ఎందుకంటే తాను చేసినటువంటి అపరాధము తన కనుల ఎదుట ఉన్నదని గ్రహించుకోగలుగుతూ ఉంటున్నాడు. అందుకే దేవుణ్ణి మరి ఒకసారి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అడుగుతూ ఉంటున్నాడు, శుద్ధ హృదయము నాకు దయచేయి. నా అపరాధము నా కనుల ఎదుటే ఉన్నది కనుక దాని నుండి నా యొక్క మనోవేదనను తొలగించమని చెప్పి దేవునిని మరలా ఆ యొక్క రక్షణ ఆనందం కొరకు కోరుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగూ ఇశ్రాయేలీయులు పాటించలేకపోయారు. దే వర్ స్టబర్న్ పీపుల్. వారు మొండి వైఖరి కలిగినటువంటి జనాలు.
దేవుడు అనేక మార్లు వారిని హెచ్చరించినప్పటికీ కూడా, దేవుడు అనేక మార్లు వారిని దేవుని యొక్క వాక్కు ద్వారా సందర్శించినప్పటికీ కూడా వారు మాట విననొల్లనటువంటి జనాంగముగా ఉన్నారు కనుక వారు అరణ్యములోనే రాలిపోయినటువంటి ప్రజలుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే దావీదు దేవుని యొక్క సత్యం ఎరిగినటువంటి వాడు. చిన్ననాటి నుండే, బాల్యప్రాయం నుండే దేవుని ప్రేమ తెలుసు, దేవుని కరుణ తెలుసు, దేవుని వాత్సల్యము తెలుసు. ఏ స్థితిలో నుండి లేపబడ్డాడో తెలుసు. ఎంతగా అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిపోయాడో అది తెలుసు. అయినప్పటికీ కూడా మరి ఒకసారి దేవుని పాదాల దగ్గరకు వెళ్ళి ఆయన ఇక్కడ అడుగుతూ ఉంటున్నాడు. ఏంటి అనంటే, శుద్ధ హృదయము నాకు నీ ద్వారా నాకు దయచేయమని చెప్పి అడుగుతూ ఉంటున్నాడు. ఎందుకంటే కేవలము ఆయన యొక్క రక్తము మాత్రమే, ఆయన యొక్క పవిత్రత మాత్రమే మనల్ని మహిమ కలిగినటువంటి జీవిత విధానాల్ని కనుపరచగలవు. ఈ లోకంలో ఎంత ధనమున్నా కానీ, ఎంత అధికారం ఉన్నా కానీ, ఎంత మన లోకపు విధి విధానాలు మనకున్నా కానీ ఆ ఆత్మీయమైనటువంటి కనెక్షన్ కనుక దేవుని నుండి మన ఆత్మకు లేకపోయినట్లయితే మనము నిరుపయోగము అయినటువంటి వారమే. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అనంటే, ఉదాహరణకు ఒక 2 కోట్లు కారు కొనుక్కున్నాం, 2 crores కార్. దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు. దాన్ని బయట నడపాలి అని అంటే దాంట్లోకి ఏం కావాలి? పెట్రోల్ కావాలి. ఆ పెట్రోల్ లేకపోతే నువ్వు ఎన్ని కోట్లు పెట్టి నీవు వాహనాన్ని కొనుక్కున్నా కానీ ఆ పెట్రోల్ మెయిన్ ఎలిమెంట్ దానికి, దాని ఇంజిన్ నడవటానికి, అది ఫంక్షన్ అవ్వటానికి. గనుక ఆ పెట్రోల్ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎంత మహా గొప్ప, ఒక 500 కోట్లు పెట్టి మనం ఇంటిని కట్టుకున్నా కానీ దాని కరెంట్ కనెక్షన్ ఎక్కడి నుంచి రావాలి? వీధిలో ఉన్నటువంటి పోల్ నుంచి మన ఇంటికి రావాలి. వీధిలో ఉన్నటువంటి పోల్ నుంచి మన ఇంటికి రాలేదనుకోండి, మనం ఎంత సుందరమైనటువంటి భవనం కట్టుకున్నా కానీ అది ఎలా ఉంటుంది? చీకటి భవనంగానే ఉంటుంది. అందుకే భక్తుడు అంటాడు, ఆనంద గృహంలో ముళ్ళ తుప్పలు మొలిచాయంట. యెషయా గ్రంథం త్రిప్పండి, 32వ అధ్యాయం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13వ వచనం త్రిప్పండి. యెషయా గ్రంథం 32:13. ఆనంద గృహములోనికి ముళ్ళ తుప్పలు, బలురక్కసి చెట్లను పెరిగెను. కనుక ఎందుకంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలా, దేవుని సహవాసానికి ప్రాధాన్యత ఇవ్వలా. భౌతికమైనటువంటి సంతోషం, భౌతికమైనటువంటి ఆనందం, భౌతికమైనటువంటి పాపపు ఇచ్చలు, భౌతికమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి స్నేహాలు, వాటిల్లోనే కూరుకుపోయావే. కానీ నీవు భౌతికంగా బయటకు ఆనందంగా ఉన్నావని అనుకుంటున్నావు, కానీ నీలో నుండి బలురక్కసి చెట్లు, ముళ్ళ తుప్పలు ఎదిగాయి. అవి నీ యొక్క ఆత్మీయ ఆనందాన్ని క్షీణింపచేస్తున్నాయనేది నీవు గ్రహించలేకపోతున్నావు. కనుక యెషయా అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు, నీవు దేవుని ఆనందాన్ని చాటి చెప్పడానికి పిలువబడ్డావు. నీవు రక్షించబడింది నీవు ఆత్మీయంగా ఆనందంగా ఉండటానికి, ఆత్మీయంగా దేవునితో ఒక ఆరోగ్యప్రదమైనటువంటి వాతావరణాన్ని కాపాడుకోవటానికే, కానీ నీలో నుండి పాపపు చెట్లు ఉద్భవించటానికి కాదు అనేది అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అలాగైతే నేడు యెహోషువ పిలుస్తున్నట్లుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, పవిత్రపరచుకోండి అని మరి ఒకసారి వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవ విషయానికి కనుక మనం వచ్చినట్లయితే, వీరిప్పుడు యోర్దాను దాటవలసినటువంటి వారై ఉన్నారు. యెహోషువ గ్రంథంలోని 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. 3వ అధ్యాయము 15వ వచనం. జనులు తమ గుడారములో నుండి బయలుదేరి ఆ మందసము మోయువారు అనగా యాజకులు, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వారు, దే మస్ట్ క్యారీ ద ఆర్క్ ఆఫ్ కవరెంట్ ఆన్ దేర్ షోల్డర్స్. వారు ఆ యొక్క నిబంధన మందసమును వారు మోయవలసినటువంటి వారై ఉంటున్నారు. అయితే ఈ యొక్క నది చాలా తీవ్రంగా ప్రవహించేటువంటిది. అయితే దేవుడు అక్కడ చేసినటువంటి అద్భుతం ఏంటంటే,
వీరి నది దాటాలి అని అంటే ఎర్ర సముద్రం దగ్గర ఏం జరిగింది? ఎర్ర సముద్రము దాటాలి అని అంటే దేవుడు ఆ సముద్రాన్ని ఏం చేశాడు? 2 పాయలుగా చేశాడు. ఈరోజు సండే స్కూల్ అదేనా మీకు చెప్పింది? నాకు వినిపించింది. కనుక 2 పాయలుగా ఆ యొక్క ఎర్ర సముద్రం ఏదైతే జరిగిందో, ఈ యొక్క యాజకులు దేవుని నిబంధన మందసమును వారు మోస్తూ ఉంటుండగా, ఆ మోస్తూ దేవుడు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా వీరెప్పుడైతే ఆ యొక్క నీటిలో అడుగు పెట్టారో, నీటిలో అడుగుపెట్టిన ఎమ్మటే ఆ యొక్క నీటి ప్రవాహము ఆగిపోయింది. అది చాలా ఎత్తైనటువంటి ప్రాంతంలో నుండి ఆ యొక్క నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ ఎన్ అప్ స్ట్రీమ్. అయితే దేవుడు అక్కడ ఏదో ఒక ఆనకట్ట కట్టినట్లుగా, అక్కడ ఏదో ఒక అక్విడేట్ కట్టినట్లుగా అక్కడ దేవుడు నిలిచి ఆ యొక్క నీరు ప్రవహించకుండా, ఈ జనులు నశించిపోకుండా, ఈ యాజకులు ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు చెప్పాడు వీరు దానిని మోసుకొని ఆ యొక్క నది యొక్క నడి మధ్యనకు వెళ్ళి నిలబడినప్పుడు ఆ యొక్క ప్రవాహం ఆగిపోతుంది. ఈ యొక్క జనులందరూ కూడా ఆరిన నేలన వారు వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తారని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఒకసారి ఆరిన నేలలో నుండి వారి యొక్క ప్రయాణాన్ని వారు ప్రారంభించారు. మరి ఒకసారి వారి యొక్క జీవిత విధానాల్ని దేవుడు ఆరిన నేలలో నుండి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించేటువంటి కృపను దేవుడు అక్కడ అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ నిబంధన మందసమునకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ 3000 అడుగులు దూరము ఉండాలి. దాని దగ్గరికి రావడానికి వీలు లేదు. ఎందుకంటే దాంట్లో దేవుని ప్రభావం ఉన్నది, దేవుని యొక్క శక్తి ఉన్నది, దేవుని యొక్క ఆయన యొక్క మూర్తిమత్వము ఆ యొక్క నిబంధన మందసంలో పాద నిబంధన కాలంలో దాగి ఉన్నది. దాన్ని యాజకులు ఎప్పుడైతే మోస్తూ ఉంటున్నారో ఆ కనెక్షన్, స్పిరిచువల్ కనెక్షన్, ఆ యొక్క ఆర్క్ ఆఫ్ కవెనెంట్లో ఉన్నటువంటి కనెక్షన్ వీరి భుజాల మీద పడ్డప్పుడు అది వీరిలోనికి వచ్చి వీరి యొక్క కాలు అడుగులు ఎప్పుడైతే నీటిని తాకాయో అక్కడ ఉన్నటువంటి స్ట్రీమ్ ఆపివేయబడినది అనేది మనం గమనించాలి ప్రియులారా. అలాగైతే అది దేవుడు చేసినటువంటి అద్భుతం, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశముగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. యోర్దాను నదికి చాలా చరిత్ర ఉంది, పాత నిబంధన కాలంలో కానీ క్రొత్త నిబంధనలో కాలంలో కానీ. అయితే వీరు ప్రయాణించినటువంటి ఆ యొక్క స్లేవరీ, ఆ యొక్క బానిసత్వపు జీవిత విధానం నుండి ఈ దేవుడు తొలగించి వేసి ప్రామిస్డ్ ల్యాండ్లోకి వెళ్తూ ఉంటున్నారు. 430 సంవత్సరాల కఠిన బానిసత్వము, వారు ప్రయాణించినటువంటి శ్రమ, అనేకమైనటువంటి బాధలు, అనేక సమయాల్లో దేవుడు వారిని తన వాత్సల్యత ద్వారా, తన మిరకల్స్ ద్వారా, తన అద్భుతాల ద్వారా కనుపరిచినప్పటికీ కూడా వీరు మాట విననటువంటి జనాంగముగానే వారు ఉన్నారు. అయినా కానీ దేవుడు వారి పట్ల మేలు చేయటం మాత్రము మర్చిపోలేదు ప్రియులారా. అలాగైతే ఈ యొక్క యోర్దాను నది మరణము నుండి జీవములోనికి నడిపించేటువంటి నది. ఆ యొక్క పాపపు వేదన, ఆ బానిసత్వం ఇక లేదు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానంలోనికి ప్రవేశించేటువంటి ఆ యొక్క నదిగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రొత్త నిబంధన కాలం ప్రకారంగా ఇది ఒక బాప్తిస్మపు అనుభవం, నీటి బాప్తిస్మపు అనుభవం. పాత జీవితము పోయి ఒక క్రొత్త జీవితము వచ్చింది, మరణపు జీవితము పోయి జీవము కలిగినటువంటి జీవితము వచ్చింది. కనుక దేవుడు ఆ ప్రజలకు అలాంటి అవకాశాన్ని ఇస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. విమోచించబడినటువంటి ప్రజలుగా వీరు వాగ్దానపు దేశంలోనికి ప్రవేశిస్తూ ఉంటున్నారు. రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం చూస్తే ఏలియా అక్కడ ఈ యొక్క యోర్దాను దాటవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. తన యొక్క పై వస్త్రంతో, ఆ యొక్క షాల్ తోటి దాని మీద కొట్టినప్పుడు ఆ యొక్క నది విభాగించబడుతుంది. ఎలీషా గారు కూడా, గురు శిష్యులు ఇద్దరు కూడా దాన్ని దాటి వెళ్తారు. తర్వాత మేఘాల మీదకి ఏలియా ప్రవక్త ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీద ఉన్నటువంటి ఆ యొక్క షాల్, ఆ యొక్క దుప్పటి
ఆ యొక్క గొంగలి ప్రవక్త కదా, ఆనాటి కాలంలో మరి బైబిల్ గ్రంథంలో ఆయన ఒక గొంగలి వేసుకొని తిరిగేటువంటి వాడు. మన భాషలో చెప్పాలంటే ఒక షాల్ వేసుకొని తిరిగేటువంటి వాడు, ఒక దుప్పటి వేసుకొని తిరిగేటువంటి వాడు. అది ఆరోహణమైపోయినటువంటి ఏలియా దగ్గర నుండి ఆ యొక్క షాల్ రాలిపోయి ఈయన దగ్గరకు వస్తూ ఉంటుంది. ఈయన నాకెందుకులే ఈ యొక్క షాల్ అని చెప్పి తీసి పక్కన పడేయలేదు ఎలీషా. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఈయన వాడటం మొదలుపెట్టి, ఎంత మురికుందో ఇందులో, అసలు ఉతుక్కున్నాడో లేదో అని చెప్పేసి ఎలీషా ప్రక్కన పెట్టేశాడా? ప్రక్కన పెట్టేయలేదు. అది ప్రవక్త ద్వారా వచ్చినటువంటి గొప్ప బహుమానంగా ఎలీషా దానిని స్వీకరించాడు. అభిషేకించబడినటువంటి దానిలాగా దాన్ని ఎలీషా స్వీకరించి హత్తుకున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక అభిషేకించబడినటువంటిది, అది దేవుని దగ్గర నుండి వచ్చినటువంటిది ఏదైనా కానీ దానిని మనం స్వీకరించవలసినటువంటి వారమై మనం ఉంటున్నాం. కనుక దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని తిరస్కరించకూడదు. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మరి బహుమానాన్ని మనం తిరస్కరించకూడదు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. అయితే మరలా తిరిగి వచ్చేటప్పుడు ఎలీషా ఏం చేస్తాడా అని చెప్పి శిష్యులు ఎదురు చూస్తూ ఉంటే, ఈయన మరలా అదే దుప్పటి తీసి ఏం చేస్తాడు? నీటిని కొట్టినప్పుడు మరలా ఆ యొక్క యొర్దాను నది 2 పాయలై ఎలీషా అవతల నుండి మరి యొక్క ప్రాంతానికి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇంకా చాలా ఉన్నాయిలే. ఒకటి గొడ్డలి యొక్క ఆ యొక్క యాక్స్ ఆ తల నదిలో మునిగిపోయింది. మునిగిపోతే మరి ఎలీషా దాన్ని నీటిలో స్విమ్మింగ్ అయి వచ్చేలాగా, యాక్స్ ఎంత బరువుగా ఉంటుంది, ఆ యొక్క ఐరన్ నీటిలో మునిగితే తేలుతుందా? తేలదు, అది అడుక్కి వెళ్ళిపోతుంది. కానీ ఎలీషా చేసినటువంటి అద్భుతం ఏంటంటే, అది నీటి మీద ప్రయాణం చేసుకుంటా వచ్చి ఆ యొక్క వ్యక్తి యొక్క యాక్స్ మొదలు భాగంలో అది వచ్చి నిల్చుంటుంది. కనుక ఈ రీతిగా దేవుడు అనేక అద్భుతాలు యొర్దాను చరిత్రకిచ్చాడు. అలాగే నయమాను కూడా కుష్టు వ్యాధి నుండి బాగుపడ్డాడు. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకున్నాడు. వెరీ గుడ్. నిద్రపోతున్నారేమో అని అడిగాను, ఎవరు నిద్రపోవట్లేదు. కాబట్టి ఈ రీతిగా యొర్దానుకు ఒక చరిత్ర ఉన్నది. అయితే మనం చదివినటువంటి వచన భాగాలకి కనుక మనం వచ్చినట్లయితే, వీరు దాన్ని తీసుకొని ఆ మోయువారు యొర్దానులో దిగిన తరువాత మందసము మోయు యాజకులు కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతానునొద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. గనక ప్రవక్తలు యాజకులు చెప్పిన మాట చెప్పినట్లుగా విన్నారు. అలా ఎలా సాధ్యమవుతుందని యెహోషువకు తిరిగి ప్రశ్నించినటువంటి వారు కారు. తిరిగి ప్రశ్నించకుండా ఏకరాశిగా దేవుడు ఆ యొక్క నీటిని నిలిపినటువంటి ప్రభువుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక దేవుడి అద్భుతాలు మనం చూడాలి అని అంటే ముందు మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? నమ్మాలి. ముందు యాజకులు చేసినటువంటిది అదే. దీన్ని మేము మోసుకొని వెళ్ళిపోతే అలా ఎలా సాధ్యపడుతుందని చెప్పి వాళ్ళు అడగలేదు. వారు నమ్మారు. ముందు దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయని మనం ఏం చేయాలి? నమ్మాలి. మనకు వచ్చినటువంటి స్థితి ఏంటంటే మనం నమ్మం. ఫస్ట్ మనం అంతా కూడా తోమాను ఫాలో అయిపోతామంటాం. ఎందుకంటే ఆయన మన దేశానికి వచ్చాడు కాబట్టి ముందు ఆయన్ని మనం ఫాలో అవుతూ ఉంటాం. అలా ఎలా జరిగిద్ది, ఇలా ఎలా జరిగిద్ది, ఇలా జరగకూడదు కదా, అలా జరగాలి కదా. సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచనలు, మానవుని యొక్క ఆలోచనలు. ముందు నీ ఆలోచన తీసి సమాధిలో పెట్టి నువ్వు దేవునికి అప్పగించుకుంటే దేవుని యొక్క నమ్మకత్వంలో ఉన్నటువంటి శక్తి ఏంటో నీవు నీ జీవితంలో చూడగలుగుతావు. వీరు చేసినటువంటిది అదే. కనుక యేసుక్రీస్తు వారు కూడా భౌతికంగా జీవించిన కాలంలో అనేక మంది ఆయనను చూసి ఏమనుకున్నారు? బాలుడు కదా, మా మధ్య నివసించాడు కదా, యోసేపు మరియముల యొక్క పిల్లవాడే కదా అని చెప్పేసి భౌతికంగా ఉన్నటువంటి ఆకారాన్ని చూశారు యూదులు. కానీ ఆయనలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని చూడలేదు, ఆయనలో ఉన్నటువంటి మహిమను చూడలేదు, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క దివ్య శక్తిని చూడలేదు.
కానీ వీరు చూడగలిగారు ఆ సర్వలోక నాథుని యొక్క నిబంధన మందసమును వారి యొక్క భుజాల మీద వీరు క్యారీ చేసుకుంటా ఎప్పుడైతే నీటిలో ప్రవేశించారో ఆ యొక్క అప్పర్ స్ట్రీమ్ ఆగిపోయింది. గనుక నీవు దేవుని నీ హృదయంలో మోయాలి, నీ మనసులో కేంద్రీకరించుకోవాలి. ఆ ప్రభువును నీవు మోసినప్పుడు, ఆ ప్రభు యొక్క ఆలోచన నీ మనసులో ఉన్నప్పుడు నీ యొక్క శక్తి కాదు, కానీ దేవుని శక్తిని బట్టి నీ సమస్య ఎంత పెద్దదైనా కానీ, ఎంత ఎత్తులో ఉన్నా కానీ, ఎంత అప్పర్ స్ట్రీమ్లో అది ప్రవహించినప్పటికీ కూడా, ఎంత ఉధృతంగా అది ప్రవహించినప్పటికీ కూడా ఆ సమస్యను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏకరాశిగా ఆపేస్తాడు. ఏకరాశిగా నిలిపివేయగలిగినటువంటి ప్రభు అలాగున అనేక సమయాల్లో చేశాడు, నేడు మన జీవితాల్లో కూడా చేస్తాడనేటువంటి నమ్మకము ఉండాలి. గనుక వీరు చేసినటువంటిది అదే. ఏంటి అని అంటే దేవునిని వారు నమ్మారు. దేవుని వారు విశ్వసించినటువంటి విశ్వాసానికి గుర్తుగా నాయకుడు చెప్పినటువంటి మాటలను వారు పాటించినటువంటి జనాంగముగా ఈ యొక్క సందర్భంలో మనం వీరిని గమనించవచ్చు. ప్రియులారా, తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ అని చెప్పి మనం పాడుకుంటూ ఉంటాం. ఆ చుక్క ఎక్కడ పుట్టింది? తూర్పు దేశంలో పుట్టింది. ఆ దేశం ఏంటో మనకు తెలియదు, ఎంత దూరమో మనకు తెలియదు. ఎంతమందిని నడిపించింది? సహజంగా మనం చెప్పుకునేది ఎంతమంది వచ్చారని? 3 జ్ఞానులు వచ్చారని. దేన్ని ఫాలో అయ్యి వచ్చారు? ఒక్క స్టార్ని పట్టుకొని వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మీకు ఇంకో మాట చదివిపిస్తాను. ఫిలిప్పీలు రాసిన పత్రిక తిప్పండి, 2వ అధ్యాయం 16వ వచనం తిప్పండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఫిలిప్పీ 2:16. అట్టి జనము మధ్య జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచు ఉన్నారు. ఇప్పుడు రక్షించబడినటువంటి వారందరూ కూడా ఏంటి చెప్పండి? జ్యోతులు కదా. మన అవుటర్ అపీరెన్స్ కాదు నేను ఇక్కడ మాట్లాడుతుంది, మన ఇన్నర్ అపీరెన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. దేవుడు మనల్ని ఎలా ఉంచాడు? లోకమందు జ్యోతుల వలె ఉంచాడు. ఇప్పుడు ఒక్క నక్షత్రం ఏం చేసింది? ఎంతమంది నడిపించింది? 3 నడిపించింది. ఒక్క నక్షత్రం ఒక సందర్భానికి 3 నడిపిస్తే సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? 52 ఆదివారాలు. 52 × 3 ఎంత? ఎంతండి 52 × 3? 160? 156. ఓకే, లెక్కల్లో పాస్ అయ్యారులే మీరు. 156 మందిని మనం సంఘానికి తీసుకొని రావాలి. పోనీ 156 కాదు, ఆ పక్కన 6 తీసేయండి, 5 తీసేయండి, ఒక్కరినన్నా పట్టుకొచ్చామా మనం ఏమనుకుంటామంటే అది పాస్టర్ గారి బాధ్యత. పాస్టర్ గారే తిరగాలి, పాస్టర్ గారే సువార్త చెప్పాలి, పాస్టర్ గారే ఇల్లు దర్శించాలి, పాస్టర్ గారే అన్నీ చేస్తే నేను వచ్చి హాయిగా కూర్చొని వెళ్తూ ఉంటాను. ఇది మనం అనుకునేటువంటిది. కానీ అలా కాదు ప్రియులారా. దేవుడు లోకమందు మనల్ని నక్షత్రాల వలె, జ్యోతుల వలె మనల్ని ఉంచింది. ఎందుకంటే ఇతరుల్ని వెలిగింప చేయటానికి. గనుక మన బాధ్యతను కనుక మనం సక్రమంగా నెరవేర్చగలిగినట్లయితే నేడు ఉన్నటువంటి సోకాల్డ్ కార్పొరేట్ సంస్థలు, చర్చెస్, వారెవరూ కూడా ఇళ్లకు వెళ్ళి తిరగరు, వారి గురించి ప్రార్థనలు చేయరు, వారి కుటుంబాల పేర్లు ఎత్తరు. కానీ పిచ్చి జనాంగము వెళ్తూ ఉంటారు, తండోపతండాలు, వేల మంది. మా సంఘానికి 4 ఆరాధనలు జరుగుతున్నాయి, 5 ఆరాధనలు జరుగుతున్నాయి, ఇన్ని వేల మంది వస్తూ ఉంటున్నారు. ఏం చేయని బొంద, ఇన్ని వేల మంది వస్తున్నారని చెప్పుకోగలుగుతున్నావే కానీ ఇంతమంది వచ్చేటువంటి వారిలో రక్షించబడి ఉన్నారు, దేవునిని ఆరాధించగలుగుతూ ఉంటున్నారు, రొట్టె రసాల్లో పాలు పొందుకోగలుగుతున్నారని ఏ ఒక్క పాస్టర్ అన్నా చెప్పగలుగుతున్నాడా? అది లేదు. టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం, యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం, ఈ జనాలందరూ కూడా గొర్రెల్లాగా పోవటం. నేడు అలాంటి పరిస్థితుల మధ్య ఉంటున్నారు. ఇంకా పైన చందాలు ఇస్తూ ఉంటారు, స్పాన్సర్లు చేస్తూ ఉంటారు, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఇక్కడ రోజు ప్రార్థన చేసేవాడికి ఏముండదు, దమ్మిడి ఉండదు. ఇచ్చేటువంటి దశంభాగాలు మానేసి, ఇచ్చేటువంటి కానుకలు మానేసి, ఎంత పెద్ద కార్యక్రమం అయినా కానీ
పాస్టర్ గారికి చాలే ఒక 500 ఇస్తే సరిపోయేదిలే. అది గృహప్రవేశం కానీ ఒక 500, బర్త్డే కానీ ఒక 500, పెళ్ళి కానీ ఒక 500. నేను దీవించిన దాన్ని బట్టి దేవుడు కృతజ్ఞతగా నీ యొక్క కృతజ్ఞతను కనపరచమని చెప్తా ఉంటున్నాడు. ఇక్కడ వీరు చేసినటువంటిది అదే. దేవుడు యోర్దాను దాటిన దానికి గుర్తుగా వీరిని 12 మందిని 12 రాళ్ళను అక్కడ నిలిపమంటున్నాడు. మన జీవితాల్లో కూడా కృతజ్ఞత ఏది, కృతజ్ఞత భావము ఏది? దేవునికి చెల్లించవలసినటువంటి మొక్కుబడులు నోటి ద్వారా మనం చెల్లిస్తున్నామే కానీ అది సేవకునికి ఒక కానుకిచ్చేసరికి 500, ఇంకా అంతకంటే తక్కువ. అంటే నాకేది ఇవ్వమని నేను చెప్పట్లేదు, మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను. కనుక నాకు అక్కడి నుంచి వస్తుంది. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చేటువంటి ఎవరో ఒక 2-3 ఇస్తున్నారు క్రమంగా. గనుక కానీ బయట మీ కొరకు ప్రార్థన చేయకపోయినా, మీ పేర్లు ఎత్తకపోయినా, మీ కుటుంబాలను దర్శించకపోయినా, మీ కుటుంబ ప్రార్థనలు చేయకపోయినా, ఆన్లైన్ స్పాన్సర్షిప్, ఫోన్ ఓపెన్ చేయటం, ఫోన్పే కొట్టడం, అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకోవటం, ఎంపీఎస్ చేయటం. కనుక నేడు మీరు అనుకోవచ్చు టోనీ డబ్బుల గురించి వాక్యం చెప్తున్నారు, అలా ఆ మాట కూడా అన్నారంట, నాకు వచ్చింది చెవిదాకా, ఎప్పుడు డబ్బు 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 అని చెప్తాడనేసి. కనుక ప్రతిదీ రికార్డే, యూట్యూబ్లో రికార్డే, యూట్యూబ్ రికార్డు తీయచ్చు, చూపించవచ్చు. కనుక నీవు లెక్కలు అడిగే ముందు లేదా లెక్కల గురించి మాట్లాడే ముందు నీవు ఇచ్చేవాడవై ఉండాలి, దాని గురించినటువంటి మాట పాటించేవాడవై నీవు ఉండాలి. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, వీరేం చేస్తున్నారంటే యోర్దాను ప్రజలందరూ కూడా ఆరిన నేలన దాటినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దాటిన తర్వాత యెహోషువ ఏం చేశాడంటే 21వ వచనం చదవండి. అక్కడ 4:21, 4వ అధ్యాయం 21వ వచనం. రాబోవు కాలమున ఈ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తల్లిదండ్రులను అడుగుదురు కదా. ఈ యోర్దానును దాటిరి. గనక పిల్లలు అడుగుతారు, రేపటి తరం అడుగుతుంది మిమ్మల్ని, డాడీ మమ్మీ ఈ యొక్క రాళ్ళు 12 గోత్రకర్తలను కూడా యెహోషువ పిలిచాడు. ప్రజలందరూ కూడా అటు వెళ్ళిపోయారు, వాగ్దాన ల్యాండ్లోనికి వెళ్ళిపోయారు, గిల్గాలులోనికి ప్రవేశించేశారు. ప్రవేశించిన తర్వాత యెహోషువ ఈ యొక్క నిబంధన మందసమును పట్టుకున్నటువంటి యాజకుల్ని కూడా రమ్మన్నాడు. అయితే ఆ నడి మధ్యలో నుండి ఒక 12 రాళ్లను జ్ఞాపకార్థముగా తీసుకొని వచ్చి అక్కడ నిలవబెట్టమని చెప్తా ఉంటున్నాడు. దానికి కారణం ఏంటంటే ఈ రాళ్ళు ఎందుకు నిలబడాలంటే దోస్ ఆర్ ద స్టోన్స్ ఆఫ్ రిమెంబరెన్స్. నీకు జ్ఞాపకము రావాలి. ఏం జ్ఞాపకము రావాలి అని అంటే నీ యొక్క మజిలీ అంతా కూడా నీకు జ్ఞాపకం రావాలి, నీ యొక్క దశ అంతా కూడా నీకు జ్ఞాపకం రావాలి, నిన్ను ఏ స్థితిలో నుండి దేవుడు లేవనెత్తాడో నీకు జ్ఞాపకం రావాలి, ఎలాగో నిన్ను రక్షించాడో దేవునికి నీ యొక్క స్థితి ఏంటో నీకు జ్ఞాపకం రావాలి. కనుక రేపటి దినాన ఈ యొక్క చరిత్ర తెలియనటువంటి తరము వచ్చింది కనుక వారు నిన్ను అడుగుతారు, ఆ విషయాలన్నీ కూడా మీరు చెప్పాలి అని అంటా ఉంటున్నాడు. ఒరే బాబు, దేవుడు పలాని సందర్భంలో పలాని మేళ్ళు మనకు చేశాడు. ఇంతకు మునుపు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ నేను ఒకటి చెప్పాను, ఒక టాస్క్ ఇచ్చాను. ఏంటా టాస్క్? మీ యొక్క తల్లిదండ్రులు ఏ రీతిగా రక్షించబడ్డారో, దేవుడు వారిని ఏ రీతిగా దీవించాడో ఆ యొక్క విషయాలను అడిగి తెలుసుకోమన్నాను. ఎంతమంది పిల్లలు తెలుసుకున్నారు? చేతులు ఎత్తండి. నేను చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళినాకైనా సరే, తర్వాత అయినా సరే, ఎంతమంది మీ యొక్క మమ్మీని కానీ డాడీని కానీ, డాడీ మీరు ఎట్లా రక్షించబడ్డారు, మీరు ఎట్లా దేవునిలోనికి వచ్చారు, గనక ఎవరు బ్లాంక్. కనుక మరి వీరికి యెహోషువ చెప్తున్నది ఏంటి? ఇవి మీకు జ్ఞాపకార్థమైనటువంటి రాళ్ళుగా దేవుడు మీ పట్ల చేసినటువంటి మేలులన్నీ మీ తర్వాత తరాలకి మీరు చెప్పాలి. ఎందుకంటే వారు ఆ భక్తిని ఆచరించాలి. మీ తరువాత తరము చెడిపోయినటువంటి తరముగా ఉండకూడదు. మీ తరువాత తరము పాపములో దిగజారిపోయినటువంటిదిగా ఉండకూడదు. మీ తరువాత తరము గతించిపోయినటువంటి వారి వలె
మొండి వైఖరిని దేవునికి కనపరచకూడదు. అలాగ కనపరచకూడదు అని అంటే మీ కుటుంబాల్లో చేసినటువంటి ప్రతి మేలు, ప్రతి ఉపకారము, ప్రతి ఆశీర్వాదము, ప్రతి వాత్సల్యత, దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా నడిపించాడో ఆ విషయాలను యు నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. కనుక ఇక్కడ వారికి చెప్పమని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏ రీతిగా ఆరిన నేలను, అంటే ఏ సమస్య లేకుండా ఆరిన నేలను దేవుడు నడిపించాడు. కీర్తన గ్రంథం 114 త్రిప్పండి. 114వ కీర్తన 114వ కీర్తన 3వ వచనం. నేను త్వరగా ముగించాలనుకున్నాను కానీ సమయం అయిపోతా ఉంది. సాయంత్రం కూడా నాకు మళ్ళీ వేరే ప్రోగ్రాం ఒకటి ఉంది. సముద్రము దానిని చూచి పారిపోయెను, యోర్దాను నది వెనుకకు మల్లెను అని మనం చూస్తూ ఉంటున్నాం. ఒక గ్రంథకర్త, ఒక ట్రాన్స్లేటర్ ఏమన్నాడంటే ద రివర్ జార్డన్ టర్న్డ్ ఆఫ్ అండ్ ర్యాన్ అవే అని చెప్పి తెలియచేస్తాడు. ఏం చెప్పాను? రివర్ జార్డన్ టర్న్డ్ ఆఫ్ అండ్ ర్యాన్ అవే అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యము, దేవుని యొక్క కార్యాన్ని ఆ యొక్క యోర్దాను నది చూసిందంట. అది చూసినప్పుడు దానికి ఏం చేయాలో దిక్కు తెలియకుండా, ఎటు పోవాలో దిక్కు తెలియకుండా పారిపోయిందంట అది. కనుక మన ఎదుట ఉన్నటువంటి సమస్య ఏదైనా కానీ, సాతానుడు ఎన్ని ఆటంకాలు పెట్టినా కానీ, ఎన్ని చిక్కులు పెట్టినా కానీ, ఎన్ని శోధనలు పెట్టినా కానీ, ఎన్ని రకాలుగా మనల్ని భ్రమపరచడానికి వాడు చూసినా కానీ ఆ సమస్య, వాట్ ఎవర్ మైట్ బి ద ప్రాబ్లమ్ ఆర్ ద డిసీజ్ ఆర్ ఎనీథింగ్, వాట్ ఎవర్ మైట్ బి ద సర్కమ్స్టెన్స్ విచ్ వీఆర్ ఫేసింగ్ టుడే, ఇట్ విల్ ర్యాన్ ఆఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. అది పారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నిలబడినటువంటి వాడెవడు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మన జీవితాలను క్రమపరచడానికి, మహిమ కలిగినటువంటి విధానంగా ఆయన బాగు చేయడానికి ఆయన సంసిద్ధత కలిగి ఉంటున్నాడు. అయితే మన దగ్గర నుండి ఆయన ఆశించేది ఏంటంటే కొంచెం విధేయత ప్రారంభంలో మనం ఇచ్చి అలా విధేయతను పెంచుకుంటా అది సంపూర్ణ విధేయతగా మారిన నాడు గొప్ప అనుభవాలను మన జీవితంలో మనము చూస్తాము, ఆనందిస్తాము అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. కనుక వీ నీడ్ టు టేక్ అ కమిట్మెంట్. మనం ఈనాడు ఒక నిర్ణయాన్ని నిశ్చయించుకోవాలి. దేవునికి సాక్షార్థమైనటువంటి జీవితము, జ్ఞాపకార్థమైనటువంటి జీవిత విధానము మన హృదయ లోతుల్లో నుండి ఆయన చేసినటువంటి ప్రతి మేలు కూడా ఉట్టిపడాలి. కేవలం ఆరాధన చేసేటప్పుడు మాత్రమే కాదు, కేవలం స్తుతులు చెల్లించేటప్పుడు మాత్రమే కాదు, కేవలము ఆదివారం దేవుని సంఘానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా ఆ జ్ఞాపకార్థపు జీవిత విధానాన్ని దేవునికి కృతజ్ఞతగా మనల్ని మనం క్రమపరచుకోవాల్సినటువంటి వారమైంటున్నాం. అందుకే వారు నశించిపోకుండా వాగ్దాన దేశంలోనికి వెళ్ళారు. చిక్కులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, యుద్ధాలు వచ్చాయి, అనారోగ్యం వచ్చింది. అయితే దేవుడు హెచ్చరించినప్పుడు వారిని వారు క్రమపరుచుకున్నారు. కాలేబు ఎంతటి వయసు కలిగినటువంటి వాడుగా ప్రవేశించాడో మనకు లేఖనాల ద్వారా మనం చదివితే అర్థమవుతుంది. యెహోషువ ప్రవేశించాడు. వీరు చెప్పేటువంటిది అదే, ఒరే బాబు, గడిచినటువంటి తరాల్ని మేము చూసాంరా నాయనా, వారు దేవుని మాట వినక నశించిపోయారు. ఈ క్రొత్త తరమైనా కానీ వీరు సున్నతి పొందుట ద్వారా, మీరు మారు మనసు పొందుట ద్వారా, మీరు మీ యొక్క హృదయాన్నే ఆ జ్ఞాపకార్థపు రాళ్ళుగా, స్తుతించేటువంటి హృదయాలుగా మిమ్మల్ని మీరు అర్పించుకోవాలి అని చెప్పి అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక త్రిప్పండి, 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించుట వలన పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు సజీవమైనటువంటి రాళ్ళ వలె ఉండి. కనుక యూ నీడ్ టు బీ లైక్ ఎ లివింగ్ స్టోన్. నీవు సచ్చుడు పడిపోయినటువంటి రకంగా ఉండకూడదు, చలనం లేనటువంటి విధానంగా ఉండకూడదు. ఇదిగో నా దేహంలో ఒక భాగం ఉంది, ఈ యొక్క ఎడమ కాలు ఈ మోకాలు నుంచి క్రింద
గిలక వరకు స్పర్శ ఉండదు, 90% స్పర్శ ఉండదు. మీరు ఒక రాడ్ తీసుకొచ్చి ఒకటి కొట్టినా కానీ నాకేం అనిపించదు. అలా ఉండకూడదు. చలనం లేనటువంటి తత్వము ఉండకూడదు. కానీ సజీవమైనటువంటి రాళ్ళ వల్లే ప్రతి రక్షించబడినటువంటి విశ్వాసి ఉండాలి. ఎందుకంటే ఆ రాయి ఎక్కడి నుంచి తీయబడింది? మరణము నుండి తీయబడింది. నిర్జీవమైనటువంటి దానిలో నుండి తీయబడింది. దేవుడు మనల్ని కూడా ఆ యొర్దాను నడుమ నుండి రాయి ఏ రీతిగా అయితే తీయబడిందో, He chose us, He picked us up and He made to stand in the presence of the Lord. దేవుని సముఖంలో మనం నిలిచి దేవునిని ఆరాధించి మహిమపరిచి ఘనపరిచి ఆయనను సేవించేటువంటి ఘనతను మహిమ కలిగినటువంటి విధానాన్ని దేవుడు మనకిచ్చాడు. అలాగైతే యు షుడ్ నాట్ బీ లైక్ అ డెడ్ పర్సన్. అలాగే రోమిల్కి రాసిన పత్రిక 12:1 త్రిప్పండి. రోమిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. చాలండి. కనుక ఎలాగ సమర్పించుకోవాలంట? పేతురేమో అక్కడ సజీవమైనటువంటి రాళ్ళగా మీరు ఉండాలి అంటున్నాడు. ఇక్కడ పౌలు భక్తుడేమో సజీవ యాగముగా. కనుక మీరు సజీవ యాగంగా మీ యొక్క హృదయాల్లో నుండి, ఇప్పుడు రాతి స్వభావం పోయింది, ఇదిగో నేను మీలో నుండి రాతి స్వభావాన్ని, రాతి మనస్సును తీసివేసి ఏమిస్తున్నానన్నాడు? మాంసపు హృదయాన్ని ఇస్తున్నానన్నాడు. కనుక మాంసపు హృదయానికి చలనం ఉంటుందా ఉండదా? చలనం ఉంటుంది. చలనం ఉంటుంది అని అంటే ఆ చలనం దేవుని కార్యాలను చూసేదిగా ఉండాలి. నీవు చలనం ఉన్నది అని అంటే దేవుని కొరకు నీవు చేయగలిగినటువంటి వాడవుగా ఉండాలి. దేవుని కొరకు నీ యొక్క అర్పణను అర్పించాలి, నీ యొక్క జీవితాన్ని అర్పించాలి, నీ యొక్క మాటలను, నీ యొక్క చూపులను ఇంతవరకు లోకం కొరకు అర్పించుకున్నావేమో, కానీ ఇకనైనా మాంసపు హృదయానికి తగినటువంటిదిగా ఆ పాషాణ హృదయము పోయి, ఆ రాతి మనస్సాక్షి, రాతి మనస్తత్వము, రాతి జనరేషన్ పోయింది. కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు, మిమ్మల్ని మీరు క్రమపరచుకోవటం ద్వారా ఒక నవీన స్వభావమును మీరు ధరించుకొని నా కొరకు సజీవమైనటువంటి రాళ్ళ వలె మీరు నిలవబడాలి అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అలాగైతే యెహోషువ పిలిచాడు జనాంగాన్నంతటిని కూడా, మీ యొక్క మజిలీని మీరు జ్ఞాపకం చేసుకోమని అంటున్నాడు. అనటం మాత్రమే కాదు, కానీ జ్ఞాపకార్థ సూచనగా, వారికి జ్ఞాపకార్థంగా, తర్వాత రాబోయేటువంటి తరానికి కూడా జ్ఞాపకార్థంగా ఉండేటువంటి సూచనగా అక్కడ భౌతికమైనటువంటి రాళ్లను నిలవబెట్టారు. కానీ నేడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనలనే ఒక సజీవమైనటువంటి రాళ్ళ వలె సజీవ సాక్ష్యముగా దేవుడు మనల్ని నిలిపాడు. సజీవమైనటువంటి జ్యోతుల్లాగా దేవుడు మనల్ని నిలిపాడు. కనుక నిలిపినటువంటి సాక్ష్యము వ్యర్థముగా పోక, అది ఆత్మీయమైనటువంటి సాక్ష్యముగా, ఆత్మీయమైనటువంటి కార్యాలను చూసేదిగా, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాన్ని కనుపరిచేదిగా మనము ఉండాలి. మన తరువాత తరానికి కూడా తెలియపరిచే వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ అంటున్నట్లుగా గొప్ప దీవెన, వాగ్దాన దేశంలోనికి వారు ప్రవేశించారు. ఇక ఆ మరణ ఛాయ లేదు, ఆ అనుభవాలు వారిలో లేవు. ఎందుకంటే దేవుడు వారిని ఒక ప్రామిస్ ల్యాండ్లోనికి దేవుడు చేర్చేశాడు. అలాగే సంఘము కూడా అతి త్వరలో ఆ యొక్క వాగ్దాన దేశములోనికి వెళ్ళిపోతాం. లోకములో నుండి ఇప్పుడు సంఘములోనికి చేర్చబడ్డాం. అయితే సంఘములో నుండి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకములోనికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళక మునుపు మనల్ని మనం క్రమపరుచుకుందాం, మనల్ని మనం హెచ్చరించుకుందాం, మనల్ని మనం దిద్దుకుందాం. తద్వారా దేవుడు సజీవమైనటువంటి యాగముగా మనల్ని స్వీకరించుకొని ఆయనకు మహిమ తెచ్చే వారంగా మనం ఉన్నట్లుగా దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో దీవించునుగాక. అందరు కూడా తలలు వంచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. పరమందు ఆసీనుడవై ఉన్న మా ప్రియ రక్షక, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు మీరు మాకు చూపిన యొక్క కృపను బట్టి స్తుతించుచూ ఉంటున్నాం. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తుతించుచూ ఉంటున్నాము నాయన. అలనాడు మీ జనాంగము ఇశ్రాయేలు ప్రజలు
బానిసత్వపు దేశంలో నుండి అనేకమైనటువంటి ప్రయాణాలు వారు చేశారు. అరణ్యాల్లో, సముద్రాల్లో, నీటిలో, అనేక స్థితిగతుల మధ్య వారిని మీరు అంటిపెట్టుకొని వారికి కావలసినటువంటి దీవెనలను మీరు ఇస్తూనే వచ్చారు. వారి సంతానాన్ని మీరు వృద్ధి చేస్తూనే వచ్చారు. అయితే ఆయా సమయాల్లో మాట విననప్పుడు మీరు శిక్షిస్తూ కూడా వచ్చారు. అవును నాయన, నేడు మా యొక్క జీవితాలని కూడా మీరు ఎన్నిక చేశారు. అయితే ఈ యొక్క జీవిత ప్రయాణము ఆత్మీయ ప్రయాణము. ఈ యొక్క ఆనంద యాత్రలో, ఆత్మీయమైనటువంటి యాత్రలో మేము ఉంటుండగా సాతానుడి వలనో మా యొక్క అవిధేయత వలనో అనేకమైనటువంటి చిక్కులు, సమస్యలు వచ్చి మా యొక్క ఆత్మీయమైనటువంటి జీవిత విధానాన్ని కుంటుపడేటువంటి విధానంగా చేసేటువంటి ప్రమాదం ఉన్నది. అయితే మమ్మల్ని మేము క్రమపరచుకోవడం ద్వారా, మీ వాక్యం అనబడినటువంటి ఉదక స్నానము ద్వారా హెచ్చరించబడినప్పుడే మమ్మల్ని మేము సవరించుకొని సజీవమైనటువంటి రాళ్ళ వలె ఉండాలని మీరు తెలియచేశారు. నిర్జీవమైనటువంటి రాళ్ళు మహిమను తేలేవు, కానీ సజీవమైనటువంటి రాళ్ళు, జ్యోతులు మాత్రమే సాక్షార్థముగా నిలవగలవు. కనుక మేము కూడా ఈ లోకంలో నిలబడాలి. అనేక మందిని నిలవబెట్టి మీ యొక్క రాజ్యానికి మేము వారసులుగా ఉండుటకు మీరు మాకు సహాయమును దయచేయమని వేడుకొనుచుంటున్నాం. చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని కూడా నిండారులుగా దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. ఆయా కుటుంబాల్లో ఉండేటువంటి చిక్కులు, సమస్యలు, శోధనలు ఎరిగినటువంటి దేవుడవు, కావలసినటువంటి శాంతి సమాధానాల్ని మీరు దయచేయమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే మా ప్రభువా, ప్రతి ఒక్కరి ఉద్యోగాల్లోనూ, రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. వ్యాపారాలను మీరు దీవించండి. కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి ఆయన. అలాగే యవన బిడ్డలను మీరు దీవించండి. కాలేజీలకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, రాకపోకల్లో వారికి మీరు తోడుగా ఉండండి. మీ యొక్క ఆత్మీయ వాతావరణాన్ని తమ యొక్క తల్లిదండ్రుల దగ్గర నుండి వారు కూడా తెలుసుకొని ఇంకా శ్రేష్టమైనటువంటి జీవితాన్ని వారు మీ కొరకు జీవించటానికి అట్టి జ్ఞానాన్ని మా యొక్క యవన బిడలకు దయచేయండి. మందమతులుగా ఉండక, ఎందుకు పనికిరానటువంటి పరమసుంటల్లాగా మిగిలిపోకుండా ఒక సరి అయినటువంటి జీవిత విధానాన్ని, తల్లిదండ్రుల యొక్క భక్తిని, మీలో నుండి వచ్చేటువంటి ఆ యొక్క మహిమ కలిగినటువంటి జీవిత విధానాన్ని వారు జీవించటానికి అట్టి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. అలాగనే ఈ వారం అంతా కూడా ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరగలుగుటకు, మీ నామానికి మహిమకరంగాను మాకు దీవెనకరంగా జరగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. ప్రపంచ పరిస్థితులన్నీ కూడా మీ యొక్క చేతులకు అప్పగిస్తూ ఉంటున్నాం. సమయోచితమైనటువంటి శాంతి సమాధానాలను అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాము నాయన. అలాగనే తిరిగి ప్రియ బిడ్డలందరూ కూడా వారి వారి గృహాలకు వెళుచుంటుండగా మీ యొక్క క్షేమముతో నింపి ముందుకు నడిపించండి. ఆరోగ్యంతో నింపి ముందుకు నడిపించండి. చంటి బిడ్డలకు కావాల్సినటువంటి కాపుదలను, క్షేమాన్ని అనుగ్రహించమని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి మా యొక్క సంఘ కార్యక్రమాలను క్రమం తప్పకుండా వీక్షిస్తున్నటువంటి కుటుంబాలను, బిడ్డలను దీవించమని అడిగి వేడుకొనుచు ఈ కొద్ది మనవులు మా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. సెలవు తీసుకుందాం.